ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. ఎంతమంది ధనాన్ని ఆశించారో, ఎంతమంది పొరుగు వారిని సొమ్ము ఆశించారో, వాడు పాపపు సొమ్మును ఆశించారో, వాడి అక్రమపు సొమ్మును ఆశించారో, ఎంతమంది మీ డబ్బు బ్యాంకులో దాచుకున్నారో, ఎంతమంది ఆ ధనాన్ని ఇళ్లలో దాచుకున్నారో మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈరోజు అబ్రహాము లాంటి వారిని ఆ వాక్యాన్ని చదవలేదా? ఎప్పుడు అబ్రహాము లాంటి ఒక్క మనస్తత్వం మీకు లేదా? అబ్రహాము పిలిచిన దేవుడు నిన్ను పిలిచాడు కదా, అబ్రహామును బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించడా అని ఈరోజు సూటిగా మీకు ప్రశ్న వేస్తున్నాను. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ అతిక్రమించారే, కానీ అబ్రహాము అతిక్రమించలా. నీతిమంతుడుగా ఉన్నాడు. నువ్వు ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒక్కసారి అయ్యా 10 రోజులు 20 రోజులు బతకడానికి చెయ్యి సాసగాకమని ఎన్నో మార్లు చెప్పాను నేను ఒక దేవుని సేవకుడిగా. పిలుపు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇదే మాట అన్నాడు పౌలు గారు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు యందు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును. ప్రైజ్ ది లార్డ్. చెప్పటము కాదయ్యా, ఆచరించండి. చెప్పటము కాదు, బోధించటము కాదు, ఆచరించండి. జీవితాల్లో సరి చేసుకోండి. నువ్వు నీతిగా ఉండు. యేసు ప్రభు ఏమంటున్నాడు? ముందు రాజ్యమును నీతిని ఎత్కండిరా, ఆ తర్వాత నువ్వు తినటానికి ఉండటానికి కట్టుకోవటానికి నేను ఇస్తానన్నాడు. అన్నాడా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 34-35 చెప్పాడా లేదా? మళ్ళీ ఎందుకు దారి తప్పారు? ఎందుకు ఆశించారు పొరుగువాని సొమ్ము? అక్రమము సొమ్మును ఎందుకు ఆశించారు? దోపుడు సొమ్మును ఎందుకు ఆశించారు? మీరు మారరా? దేవుని దుఃఖపరుస్తారంటారా? ఇంకా ఓ సౌలో, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు? ఆ మాట వానికి కాదు, ఈరోజు మీతో అంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని చూసి అంటున్నాడు. ఈరోజు నా గురించి అడవకండి, ఒకరోజు నేను మీ గురించి ఆడాల్సి వస్తుందన్న మాట ఈరోజు మిమ్మల్ని చూసి నా ప్రభు ఆయన గాయాలు రేపుతుంటే మీ గురించి అడుగుతున్నాడు, మీ గురించి రోధిస్తున్నాడు. ఆయన రోదన మీకు వినపడటం లేదా? రోషం కలిగిన వారుగా ఉండండి. రోషం కలిగిన దేవుని బిడ్డవు. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనం చదువు. ఏం చెప్తున్నాడో? అప్పుడు అతడు తన పరివారముతో సహా దైవజనుడైన తిరిగి వచ్చి అతని ముందు నిలిచి చిత్తగించుము. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు, ఇది అండర్లైన్ చేసుకునే, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి ఏ దేవుడు లోకమంతట యందును లేడు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు సజీవమైన దేవుడు, నా దేవుడు ఆత్మ కలిగిన దేవుడు, నా దేవుడు బొమ్మ కాదు, నా దేవుడు మనుషులు చేసిన విగ్రహం కాదు, నా దేవుడు చెట్టు కాదు, నా దేవుడు పుట్ట కాదని నువ్వు బోధించరా? నువ్వు చెప్పరా? నా దేవుడు ఆత్మ స్వరూపిణి, వినగలిగిన వాడని, చూడగలిగిన వాడని నువ్వు చెప్పరా? నువ్వు చెప్పావా లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, చెప్పావా లేదా? అంటే చూస్తున్నాడని తెలుసు, వింటున్నాడని తెలుసు,
అన్ని మాట్లాడగలిగిన వాడని తెలుసు, నీతో ఉన్నవాడని తెలుసు. అయినా భయం లేక, భక్తి లేక, బుద్ధిహీనులై మనం చేసిన పనులేంటి నా ప్రియ సహోదరి సహోదరా? సిగ్గుమాలిన పనులు చేశామా? పనికిరాని పనులు మనం చేశామా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని అంటాడు ఎలీషా. అంటాడు, చదవమ్మా. ఎలీషా, యెహోవా సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన నా యెహోవా జీవముతోడు నేను ఏమీ తీసుకున్నా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి రా బాబు, చప్పట్లు కొట్టండి. రోసం కలిగిన వాళ్ళలారా, జీవము కలిగిన వారులారా, కొట్టండి చప్పట్లు. నీ దేవుని మహిమపరచుకోండి. మీరు ఇప్పుడైనా చేసిన పొరపాటు సరిచేసుకోండి, చేసిన తప్పిదములు సరిచేసుకొని జీవించండి. నీ దేవుని అమ్మవద్దు. నా దేవుని జీవముతోడు నాకు ఒక్క వస్తువు కూడా అక్కర్లే. ఆ వెండి అక్కర్లేదు, ఆ బంగారం అక్కర్లేదు, ఆ దుస్తులు అక్కర్లేదు. పో, తీసుకుని వెళ్ళిపో. నేను రేపు నువ్వు వెళ్ళి నేను బాగుపడినందుకు నేను అక్కడ బహుమానం ఇచ్చాను చెప్పడానికా? అక్కర్లే నాకు. నా దేవుడు నాకు ఇచ్చాడు కృపావరం, నా దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన అధికారం నేను నీకు ఇచ్చాను. దానివల్ల నువ్వు బాగుపడినావు. పో, దేవుని మహిమపరచపో. ముందు అన్నావే ఏ భూమి అయినా ఏ దేవుడు లేడు, ఇజ్రాయేలు దేవుడు తప్ప అని. అది స్టార్టు, వెళ్ళిపో అన్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ పొరుగు వారి సొమ్ము ఆశించకండి. ఎప్పుడైనా నువ్వు సంపాదించుకున్నది దేవుడు నీకు ఇచ్చిందే నువ్వు చేయి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చదువు. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు 2 అంగిలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. పనివాడు ఆహారమునకు పాత్రుడు అన్నాడు, కానీ జీతానికి పాత్రుడు అనిలే యేసయ్య. యేసయ్య అన్నాడు జీతగాడు పనికిరాని దొంగ అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. గొర్రెల కాపరి జీతగాడు ఎత్తే గొర్రెలను వదిలేసి వెళ్ళిపోతారా, మోసం చేస్తాడు. ఆ గొర్రెలు తోడేళ్ళు కానీ పులులు తినేస్తాయి. అదే మంచి కాపరి అయితే నిలబడతాడు, పోట్లాడతాడు దాంతో అన్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు అక్కడ చూపించాడు అయ్యా అక్కడ వాడు వదిలేసి వెళ్ళిపోతాడు. తోడేళ్ళు వచ్చినా పారిపోతాడు, నక్కొచ్చినా పారిపోతాడు, పులి వచ్చినా పారిపోతాడు. గొర్రెలను వదిలేసి జీతానికి పనివాడు అక్కడ. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడేంటి ఆ ఆహారానికి పని చేసేవాడు ఆహారానికి పాత్రుడు కాడా? పాత్రుడు అవునా కాదా? ఆహారము అంటే నువ్వు డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు? కడుపు నింపుకోవటానికైనా? డబ్బుతో నింపుకుంటావా, ధాన్యంతో నింపుకుంటావా? డబ్బు అయినా ధాన్యం కొనాల్సిందే. పొలంలో సేద్యం చేసినా ధాన్యం ఇంటికి వస్తుంది. మార్కెట్కి వెళ్ళి డబ్బు ఇస్తే బియ్యం మనకు వస్తాయి, తిన ధాన్యాలు వస్తాయి. అవి వండుకొని తింటాం, అవునా? డబ్బు తింటావా? డబ్బు ఇల్లు తింటావా? వస్త్రాలు తింటావా? అన్నీ కూడా అమ్ముకొని లాస్ట్ చివరి ఏం చేస్తాం? ఆహారం తెచ్చుకుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, రే ఆహారం ఇచ్చేవాడు నేను, నువ్వు ఆహారం తినడానికి పాత్రుడివి, నా పని చేయి, నీకు ఆహారం కొదువ ఉండదు అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి నువ్వు ఆహారం కోసము ఎందుకు చేయి చాపావు? పొరుగువారి సొమ్ము ఎందుకు ఆశించావు? ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఎందుకు ధిక్కరించావు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని అని ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? విశ్వాసులకు చెప్తున్నాడు. మందిరంలో ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. యాజకులు అంటే ఎవరు? మీరు కాదా? మీరు కాదా అంట?
మీరేమైనా కష్టపడుతున్నారా? మీరు కష్టపడుతున్న మందిరంలో చీపురు పుచ్చుకొని ఇట్లా చీపురు పట్టుకు ఇట్లా తొడవనన్నా తొడవరు. తుడుస్తారా? సంఘ బిడ్డలు రావాల్సిందే, ఆ యొక్క తొడవాల్సిన మందిరాన్ని సాపలు వాళ్ళు వేయాల్సిందే, కుర్చీలు వాళ్ళు వేయాల్సిందే, అయ్యగారి టేబుల్ వాళ్ళు సరి చేయాల్సిందే. సంఘ బిడ్డలు తయారు చేస్తే అప్పుడు తెల్లటి అంగేసుకొని ఏంటి ఇలాగా నా మాదిరి వచ్చి అయ్యగారు వచ్చి నిలబడి దేవునికి వందనాలు మీకు వందనాలు అంటాడు, మొదలు పెడతాడు. అవునా లేదా? మీరేమైనా కష్టపడుతున్నారా? మీరు కష్టపడుతున్నారా? నాకు సంఘం లేదు. మీరందరూ వచ్చేలోపు ఎంత నేనే చేశా, నేనే వెళ్ళి మళ్ళీ స్నానం చేసి బట్టలు కట్టుకుని వచ్చా. నాకు సంఘం లేదు, నాకు సంఘ బిడ్డలు లేరు. శుక్రవారం కూడా అలా చేస్తా, ఆదివారం అలా చేస్తా, ఇప్పుడు అలా చేస్తా. నాకు ఎవరు లేరు సహాయం చేసేవారు. సంఘం లేదు నాకు. నా దేవుని పని నేనే స్వయంగా, నా దేవుని మందిరం నేనే స్వయంగా శుభ్రం చేసుకుంటా. నా దేవుని మందిరం నేనే శుభ్రం చేసుకుంటా, నేనే అన్ని సాపులు వేసుకుంటా, నేనే కుర్చీలు వేసుకుంటా, నా టేబుల్ నేనే సరి చేసుకుంటా, నా మైకు నేనే పెట్టుకుంటా, నేనే బోధిస్తా వచ్చిన వారికి. మీరు అలా కాదే, ఒక్క చీపురి తీసుకుంటే తొడవనన్నా తొడవరుగా. మీకు ఆహారం ఇస్తున్నాడా లేదా? మందిరాల్లో వస్తున్నాయా లేదా ధాన్యాలు? చక్కగా మందిరంలో ఆహారం ఉండేలాగా, మీరు తినలాగా, మీ కుటుంబం తినలాగా, మీ బిడ్డలు తినలాగా దేవుడు మీకు మందిరంలో ఆహారం సిద్ధపాటు చేస్తున్నాడే. ఎందుకయ్యా పొరుగు సొమ్ము కోసం ఆశపడతారు? ఎందుకయ్యా పొరుగువారి సొమ్ము కోసం, వారి కోసము ఎందుకు మీరు ప్రయాసపడుతున్నారు? ఎందుకు చేతులు చాపుతున్నారు? రక్తంతో కూడినటువంటి ఆ డబ్బు కోసము, మోసకరమైన ఆ డబ్బు కోసము, దగాపడిన ఆ డబ్బు కోసము ఎందుకు మీరు చేయి చాపుతున్నారయ్యా? ఎందుకయ్యా దేవునికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు? మీకు చెప్పిన పని మీరు చేయకుండా ఏరే పనులు ఎందుకు చేస్తున్నారయ్యా? అపవాది పనులు, అపవాది వాడి బిడ్డలు కాదు కదయ్యా మీరు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆనాడు సౌలు మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడితే జవాబు ఉందా? ఆనాడు స్త్రీలతో మాట్లాడిన మాట నీతో మాట్లాడితే సహోదరి, ఓ పాస్టర్ అమ్మగారులో మీకు జవాబు ఉందా? ఎందుకమ్మా మనము మీ పాస్టర్ గల నిలదీయండి, పాపపు సొమ్ము మనకెందుకండి? దేవుడు మన ధనవంతుడై ఉండగా, ఆయన ఐశ్వర్యం నుంచి మనకి ఇస్తాడు, మన అక్కర్లు తీర్చేవాడు ఆయన ఉండగా ఎందుకండి మీరు చేయి చెప్తాను? మీ పాస్టర్ను జోబులు పట్టుకోండి, లాగండి బయటికి పాపపు క్రియల నుంచి, ఇతరుల సొమ్ము ఆశించే వారి నుంచి. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేయొద్దయ్యా, నా మందిరంలో కూర్చోండి, పరిశుద్ధ గ్రంథము తెరవండి, పరిశుద్ధ మాటలు చెప్పండి, 4 వచ్చిన వారికి కడుపు నిండా ఆహారము నేను ఇస్తా కదా నీకు, నేను భుజింపజేస్తా కదా నీకు అని ఆయన చక్కగా పిల్లోడికి చెప్పినట్టు చెప్తున్నాడే. ఎప్పుడయ్యా మనము బాగుపడేది? ఎప్పుడయ్యా మనము సమాజాన్ని బాగు చేసేది? మనమే సరి లేకపోతే సమాజాన్ని మనమేమి సరి చేస్తామయ్యా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయండి. ఈరోజు లూకా సువార్త 3వ అధ్యాయం 12-13. ఆ సుంకరులను బాప్తిస్మా పొందవచ్చి, బోధకుడా నేను ఏమి చేయవలెనని ఆయనను అడగగా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పెను. సైనికులను మేము ఏమి చేయవలని ఆయనను అడిగినప్పుడు అందుకతడు ఎవరిని బాధ పెట్టగా, ఎవరి మీద అపనింద వేయక, నీ జీతములలో తృప్తి పొంది ఉండుడే అని ప్రేజ్జల వారితో చెప్పాను. అయ్యా కృతజ్ఞ కూడిక పెట్టుకోవాలనుకుంటున్నా మా ఇంట్లో. అయ్యా మంచిదమ్మా, పెట్టుకో, వద్దన్నది ఎవరు? కాదయ్యా. మీరు ఎంతమంది వస్తారు? ఎవరు? సంఘ కాపని అంటాడు. అయ్యా మీరు ఎంతమంది వస్తారు అంటే,
నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలు కాక నీకు ఇంకా తెలిసిన వాళ్ళని కూడా తీసుకొస్తావు కదా. వాళ్ళు ఎంతమంది? ఒకసారి సంఖ్య చెప్పు అంటే సంఖ్య చెప్తాడు. మేము ఒక 8 మంది వస్తామండి. సరే అయ్యా, ఒక వైట్ రైస్ కొద్దిగా సాంబార్ పెడితే చాలా. ఏమ్మా ఏం మాట్లాడుతున్నావు? దేవుని సేవకులకు ఎటువంటి భోజనం పెడతావు? అదా భోజనమా? శ్రేష్టమైన భోజనం పెట్టాలి, అప్పుడు నీకు శ్రేష్టమైన ప్రతిభలు ఇస్తాం. ఏముండాలయ్యా? ఏం లేదు, సింపుల్గా 1 కేజీ చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రొయ్యల ఫ్రై, చేపల పులుసు. ఇష్టం ఉంటే నీకు చేతనైతే పాలావు కొద్దిగా. నువ్వేం చేయగలిగితే కానీ మా మీద ప్రేమతో 1 డ్రింక్ బాటిల్, 2 డ్రింక్ బాటిల్ ఏయో తెచ్చిపెట్టు. అంతేనయ్యా, ఇంకేమైనా కావాలా? ఇంకా మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదమ్మా. ఒక పాస్టర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే మినిమం 2000 రూపాయలు తీసుకుంటాడుగా. ఎంత? మినిమము 2000 రూపాయలు కదమ్మా. ఇక అది కూడా చెప్పాలన్నా మీకు. అప్పుడు ఎంత అయిందా మీకు? అయ్యా అంత డబ్బు మా దగ్గర లేదు, ఈ సంవత్సరం నీకు మానేస్తున్నా కృతజ్ఞుడికి. ఏమైంది? నీ పుణ్యమా అని ఏమైందమ్మా? మానేసింది ఆ సంఘక బిడ్డ. డబ్బులు లేక, మీరు చెప్పిన లిస్టు చేయలేక ప్రార్థన పెట్టుకోవడమే మానేసింది. ఏంటమ్మా ప్రార్థన పెట్టుకుంటావని? అయ్యా పెట్టుకుందాంలే సమయం చూసి అని పైకి అంటుంటుంది, లోపల సచ్చినాడ నాశమే కావాలరా నీకు అంటది లోపల. ఇలాగ తిట్టుకుంటూ లేరా? బోలెడు మంది ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఇదిగా అదే మాట్లాడుతున్నాడు. అరే మీరు తృప్తి పడండి రా, మీకు ఇచ్చిన దాంట్లో తృప్తి పడండి. మీరు చేసిన ఉద్యోగంలో వచ్చిన డబ్బుతో తృప్తి పడండి రా. ఓ సుంకర్లారా మీరు తృప్తి పడండి రా. ఓ సైనికులారా మీరు వేరే వాళ్ళని వేధించి శోధించి వాళ్ళని బాధ పెట్టకాకండి రా అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. మనము పీడించి పిండి చేసి లాగడమే తప్పు కదయ్యా, తప్పు కదా. దాన్నే కదా లంచాలు తీసుకోవటం అంటాం, ప్రైజ్ లార్డ్. అరే ఒక అంగీ తీసుకెళ్ళు, నువ్వు బంగారం కానీ ఎండి కానీ నీ జోలలు తీసుకెళ్ళగాకయా, చెప్పులు కానీ తొడుక్కొని వెళ్ళగాకయా, నువ్వేమి తీసుకెళ్ళగాకయా, నువ్వు ఆహారానికి పాత్రుడివి, నీ ఆహారం నేను ఇస్తాను అని ప్రభువారు చక్కగా ముద్దుగా చెప్పాడు. ఇన్ని డిమాండ్ ఇచ్చాడా యేసు ప్రభువారు? ఇంత అడగమన్నాడా లిస్టు? చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రొయ్యల ఫ్రై, చేపల పులుసు. ఇట్లాంటి పాస్టర్లో మనం ఉన్నాం ఈ భూమి మీద. ఏం చేద్దాం? సామెలకు రాసిన 1 గ్రంథం 8వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువు. ఏషాబాలో మీరు న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అంటే అక్కడ సామ్యూయేలు గారి కుమారులు. అతని ప్రవర్తన అనుసరింపగా ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని ఏం చేశారంట? న్యాయమును తిప్పివేసి. ప్రైజ్ లార్డ్. అంటే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా మార్చి చేసిన పద్ధతులు మనం చూసాం. ఒక నిజ దేవుని యొక్క బిడ్డలమై ఉండి, సత్యాన్ని ప్రకటించు వారమై ఉండి, నీతిని అనుసరించి జీవించమని తెలియజేసే చక్కటి నిబంధన కలిగినటువంటి దేవుని సేవకులమై మనమే తప్పు చేసి, మనమే పొరపాటు చేసి, ప్రజలకు మనమే ఆ విషపు కూరలకు అప్పచెప్తున్నాం, అపవాదికి అప్పచెప్తున్నాం. చాలా జాగ్రత్త. ఆదికాండము 25వ అధ్యాయం 30, 31, 32 చదువుమా. నేను అలసి ఉన్నాను, కొద్దిగా దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నాకు ఇమ్మని అడగగా,
ఏషావు నేను చావబోతున్నా కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకని వాడికి అమ్మేసాడంటే ఒక పూట కూలి రోజు, ఒక్క పూట భోజనానికి. ప్రైజ్ లార్డ్. జ్యేష్ఠత్వం యాలువిషను, జ్యేష్ఠత్వం యొక్క విలువ తెలిసిన వాడైతే ఇవ్వడు. అభిషేకం పొంది నీవు, దేవుని కృపావరములు పొంది నీవు, దెయ్యాలను ఎల్లగొట్టే అధికారం కలిగిన నీవు, రోగములు బాగు చేసే అధికారం కలిగిన నీవు, దేవుని యొక్క తైలాభిషేకము కలిగిన నీవు, ఆత్మతో ఉండి నడిపిస్తూ దేవుని యొక్క సత్యవాక్కులు, పరిశుద్ధ వాక్కులను నోటి నుంచి వస్తూ పరిశుద్ధ జీవితము జీవిస్తున్నటువంటి నీవు అమ్మివేసావు. ఏమమ్మేసావు? ఏమమ్మేసావు? వాడు జ్యేష్ఠత్వం అమ్మేశాడు, నువ్వేమమ్మేశావు? దేవుని యొక్క అభిషేకం అమ్మేశారు, దేవుని యొక్క అభిషేకం అమ్మేసుకున్నారు, దేవుని యొక్క నీతిని అమ్మేశారు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అమ్మేశారు మీరు. వాడు జ్యేష్ఠత్వం పూటకుల కోసం వాడు జ్యేష్ఠత్వం అమ్ముకున్నాడు. నువ్వు ఒకరోజు ఓటల భోజనం కోసం వెళ్ళి ఓటలకి వెళ్ళి ఆ డబ్బు కోసము నీకున్నటువంటి అభిషేకాన్ని, దేవుడిచ్చిన కృపవరాన్ని దేవుని అమ్మేశావు. ఒకరోజు పూట తినకపోతే ఇంట్లో పచ్చుంటే ఇంకా నీకు ఆత్మీయ బలం పెరుగుతుందిగా, నష్టపోవుగా. చాలా ఘోరాతి ఘోరం. దయచేసి వచ్చే సంవత్సరం మళ్ళీ ఎలక్షన్లు చేయకాకండి. ఇంకా 3 ఎలక్షన్లు రాబోతున్నాయి దగ్గర. మళ్ళీ నేను ఎటువంటి వార్త మళ్ళీ చెప్పను. ఒక్కసారి చెప్పా, బాధైనా మీరు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా, మీరు విన్నా వినకపోయినా ఇక మరలా ఈ వాక్యం నేను చెప్పను. హెచ్చరించా. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నా ద్వారా మిమ్మల్ని హెచ్చరించాడు. మీరు ఏంటంటే బాగుపడితే బాగుపడండి, పాడైపోతాం మా ఇష్టం అంటే పాడైపోండి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలయా. ఇదిగో నాయనా, నీ దోస్తని నన్ను నిలబెట్టుకొని నా ద్వారా ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయా. నీ బిడ్డలను ప్రభా ఆధ్యాత్మికంగా బలపరచండి, ఆత్మీయ జీవితంలో నడిపించండి. ఇన్న వాక్యాలు తన హృదయాలలో పదిలపరుచుకొని మరల పొరపాటు చేయకుండా అబ్రహాము వలె, ఎలీషా వలె ప్రభా నమ్మకస్తులుగా ఉండడానికి కృప దయచేయండి. పొరుగు వారి సొమ్ము ఆశించకుండా ఉండలాగా కృప దయచేయండి ప్రభా. తండ్రి నీతిమంతులుగా ఉండాలి ప్రభా, లంచగుండ్లుగా ఉండి న్యాయంగా తీర్పులు తీర్చేటువంటి సోమేలు ప్రవర్త కుమారులాగా ఉండకుండా ప్రభువా, యేసయ్య కుమారులాగా ఉండాలి ప్రభువా. నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా ఉండాలి ప్రభువా. నీ అభిషేకము పొందిన నీ కృపావరములతో నింపబడిన బిడ్డలుగా ప్రజలకు మేలు చేసేవారిగా ఉండాలి ప్రభువా. ఒక్కరోజు పూట కూలి కోసం జయసత్వం నమ్ముకున్న వాడులాగా నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని, నువ్వు ఇచ్చిన కృపవరాన్ని అమ్మి వేసుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లోనికి మా సహోదరులను రానియకు ప్రభువా. వారి చుట్టూ మీకు కంచి వేయండి, దూతను కాలుగా ఉంచండి, దుష్టుని పారదోలండి ప్రభువా. ఆయన సహాయం చేయండి. వాళ్ళ సంఘాల చుట్టూ, వారి గృహాల చుట్టూ, వారి భార్య బిడ్డల చుట్టూ నాయనా నీ కాపుదల, మీ సంరక్షణ దయచేయండి. తొట్టిల్లకుండా కాపాడండి ప్రభువా. నీతిమంతులుగా ప్రభువా ఈ యొక్క నశించిపోతున్న గుడివాడ పట్టణ ప్రజలను నాయనా, నా తండ్రి, నా దేవా, రక్షించు వారిగా నడుము బిగించుకోవటానికి కృప దయచేయి, సహాయం చేయమని అడుగుచున్నా. ఈ చిన్ని ప్రార్థన మీ పాసాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, అపవాది క్రియలు సర్వనాశం. యేసుక్రీస్తు వారికి పరిపూర్ణ విజయం కలుగును గాక. తండ్రి యొక్క కృప, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎలవెల సదాకాలము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గుడివాడ పట్టణంలో ఉన్న ప్రతి సంఘ కాపరి సువార్తకులకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తోడే ఉండి సత్యములో నడిపిస్తూ, యథార్థ ప్రవర్తన కలిగిన వాడే నడిపిస్తూ, నా దేవుని మహిమలో వీళ్ళందరినీ నడిపించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకే, బోలో యేసు మహారాజుకే, రానైన రాజుకే. అందరికీ వందనాలయ్యా. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు,
ప్రభువా